బెరాకాలో దేవుణ్ణి ఆరాధించినట్లు దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. మంచికైనా చెడుకైనా మనం ఏదైనా ఆలోచన చేయడానికి ఆశ కలిగి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ సమయమున అనే సమయముతో ఆరంభిస్తూ ఉన్నారు. యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చిరి. వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? నీ శిష్యులు చేతులు కడుగుకొనక భోజనము చేయుచున్నారే, అపవిత్రంగా శుభ్రత లేకుండా. దేవుని ఇక్కడ మనం ఒక 2 విషయాలను ఆలోచన చేయడానికి దేవుని వాక్యాన్ని చేతబట్టుకుందాం. మొదటిది ఏంటంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే పాపం. అది మొదటి 10 వచనాల్లో మనకు కనిపిస్తుంది. పెదవులతో నన్ను గణపరచుదురు గాని అపవిత్రమైన చేతులతో, అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ. రెండవది ఏంటంటే, హృదయము నుండి బయటకు వచ్చు దాని వలననే అపవిత్రత అని యేసు ప్రభువే జవాబు చెప్తా ఉన్నాడు. మొదట ప్రశ్న, రెండవది జవాబు. అపవిత్రత, దేవుని ఆజ్ఞను ధిక్కరించడం. యెషయా ప్రవక్త నోట దేవుడు ఒక మాట ఉంచినాడు. 29వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదివితే, ఈ ప్రజలు ఈ అక్షరాలు మనము కొంత జాగ్రత్తగా పట్టుకోవాలి. జారిపోతే వాటి వలన మనకు ఉపయోగం ఉండదు. అవి జాగ్రత్తగా హృదయం అనే సంచిలో వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రజలు 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రవక్త నోట దేవుడు ఉంచినటువంటి మాట. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు గాని తమ హృదయములను నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవ విధులను బట్టి వారు నెరవేర్చు కొనినవి. ఎంత దేవుడు మన గురించి రాస్తున్నాడనేది కనిపిస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మానవ కోటికి విధి అని ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త ప్రాముఖ్యంగా తెలియజేస్తా వచ్చినాడు. ఆ విధి విధానాలను తల్లి తండ్రి తమ పిల్లలకు, సంఘము తమ విశ్వాసులకు, దేవుని ప్రజలకు నేర్పించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మతాధికారులు ధర్మశాస్త్రములోని ఆచార వ్యవహారాలను, కర్మకాండలను పెద్ద ఎత్తున నేర్పించినారు. మతాధికారులు ధర్మశాస్త్రమునకు రాసిన టీకా తాత్పర్యం ప్రజలకు మోయరాని భారంగా తయారైనాయి. మత సంబంధమైన ఆచార వ్యవహారాలు
సాంప్రదాయాల మీద మక్కువ చూపే వారి హృదయము నానాటికి దేవునికి దూరం అవుతుంది. భౌతికమైన కర్మలకు, కర్మ సిద్ధాంతానికి ప్రాధాన్యతనిస్తారు. హృదయ శుద్ధి కంటే బాహ్య సంబంధమైన శుద్ధీకరణ విషయమై ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. దినమునకు ముమ్మారు ప్రార్థన ఏమో కానీ స్నానం ఆచరిస్తారు. తలంటు, ఇంకా మడి కట్టుకోవడం, ఇలాంటివి ఏవేవో చేస్తూ ఉంటారు. అంతరంగం మాత్రం కఠినముగాను, చాలా మొండిగాను తయారైపోతూ ఉంటుంది. హృదయ శుద్ధిని ఎప్పుడూ ఆశపడరు. హృదయ కాఠిన్యము, కరుకుదనము వారిని విడిచి వెళ్ళడానికి వారు బాహ్య సంబంధమైన వాటి మీద ఆసక్తి చూపుతున్నారు. మతము, ధర్మము, నిష్ఠ, ధర్మ కార్యాలు, శాస్త్రాలు, శాస్త్రోక్తులు, సూక్తులు, ఇలాంటి వాటి చేత కింద మీద పడుతూ ఉన్నారు. దేవుని మాట ప్రవక్త నోట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మానవుని నీతి క్రియలన్నీ మురికి పేలికలే అని, మురికి గుడ్డలు అని, మానవుడు చేసే ధర్మం కానీ, నిష్ఠ కానీ, మరి క్రియలు కానీ, ఇవేవి కూడా దేవుణ్ణి సంతోషపరచవు, దేవుని రాజ్యంలోనికి ఆహ్వానించవు. కొందరు వైకుంఠం అంటారు, కొందరు పరలోకం అంటారు. పరలోకానికైనా వైకుంఠానికైనా మన ధర్మ క్రియలు, దాన ధర్మాలు పరలోకానికి చేర్చవు, వైకుంఠంలోనికి ఆహ్వానించవు. దేవుడున్న స్థలానికి అవి మనల్ని తీసుకొని వెళ్ళవు. యేసు ప్రభు అన్నింటినీ, ఆ విషయాలన్నిటినీ చూచి అక్కడున్నటువంటి ప్రజల పరిస్థితి నాడి ఆయన గ్రహించి వారికి ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. మీరు గిన్నె పల్లెమును వెలుపట శుద్ధి చేస్తారు కానీ లోపట దోపుతోనూ అచిదేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిశ్రయుడా, గిన్నెను పల్లెమును వెలపట శుద్ధి అగునట్లుగా ముందు లోపట శుద్ధి చెయ్యి అని చెప్తారు. గిన్నె, పల్లెము, హృదయము. ఈ గిన్నె పల్లెము హృదయానికి సాదృశ్యంగా భౌతికమైన ధర్మము, దానము, కర్మ ఇవేవి కూడా హృదయాన్ని శుద్ధి చేయలేవు. ధర్మము, దానము వీటన్నిటికంటే శాస్త్రము, శాస్త్రోక్తులు ఇలాంటి వాటన్నిటికంటే ముఖ్యమైనది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి గలవారే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ మాటలు ప్రస్తావిస్తూ వచ్చినాడు. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూచెదరు, పరలోకములో ప్రవేశిస్తారు. కాబట్టి హృదయం పవిత్రంగా ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ హృదయం గురించి, ఆ హృదయం యొక్క లోతు గురించి, హృదయం యొక్క ఆరోగ్యం గురించి, హృదయం యొక్క ప్రవర్తనను గురించి, హృదయం యొక్క క్రియను గురించి, ఫలమును గురించి, హృదయ అంతరంగమును గురించి ఇర్మియా ప్రవక్త నోట దేవుడు ఒక మాట ఉంచినాడు. 17వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది.
హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అంటూ ఉన్నాడు. కాబట్టి దానము, ధర్మము, శాస్త్రము, శాస్త్రోక్తులు, కర్మ కాండలు ఇవి భౌతిక సంబంధమైనటువంటివి. ఇలాంటి వాటి వల్ల హృదయము పరిశుద్ధపరచబడదు, హృదయము పవిత్రము కాదు, పరలోకము ప్రాప్తించదు. మరి పరలోక ప్రాప్తము, పరలోక రాజ్యము పొందుకోవాలంటే ఏం చేయాలి అనేదే మనం చదివిన వాక్య భాగములో కనిపిస్తుంది. ఆ దినములలో లేదా ఆ సమయములో అని యేసు ప్రభువే ఆరంభిస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము మొదటి వచనములో యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ సమయమున యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులతో పరిసయ్యులతో అపవిత్రతను గురించి వారు ప్రస్తావిస్తూ వచ్చినారు. అపవిత్రత అంటే దేవుని మాట వినకపోవడం, దేవుని ఆజ్ఞను తృణీకరించడం, దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే అపవిత్రత. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరమున గుంపుతో కూడిన జనం మధ్యలో రోగులు మరి బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టనిమ్మని ఆయనను వేడుకుంటా ఉన్నారు. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందుతూ ఉన్నారు. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని తత్వం యొక్క మూర్తిమత్వం, దేవుని మహత్తు గల శక్తి, దేవుని అదృశ్య రూపకముగా ఉన్న దేవుణ్ణి దృశ్య రూపకముగా సాక్షాత్కరింపజేసిన సర్వోన్నతుని దేవుని కుమారుడు, సర్వశక్తిమంతుడు. ఆ ప్రభువును ముట్టుట ద్వారా, ఆయన వస్త్రపు చెంగును ముట్టుట ద్వారా ప్రభు యొక్క నీడ గాలి, ప్రభు యొక్క హస్తపు నీడ మనలని తాకినప్పుడు స్వస్థత ఉంది, హృదయములో స్వస్థత ఉంది, బాహిరంగ భౌతిక సంబంధమైన స్వస్థత కూడా ఉంది. యెరూషలేము నుండి ఇలాంటి పెద్ద గుంపులో రోగుల మధ్యలో, మరి అనారోగ్య పీడితుల మధ్యలో, బాధితులైన వారి మధ్యలో ప్రభువు వారిని ముట్టి ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉంటే, యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు గలిలయ సముద్ర తీరమున ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినారు. యూదా మతాధికారులు యేసునొద్దకు వచ్చినారు. సమస్తము చూస్తూ నిలవబడ్డారు. వారికేమీ తప్పుగా కనబడలేదు. అక్కడ జరుగుతున్నదంతా కూడా ఓ క్రమంగా, ఓ సిస్టమేటిక్గా, ఓ పద్ధతిగా జరగడం మరి శాస్త్రులకు పరిసయ్యులకు యెరూషలేము నుండి వచ్చిన వారి మతాధికారులకు కనిపిస్తూ ఉంది. సమస్తాన్ని చూస్తూ నిశ్చేష్టులై నిలబడ్డారు. జనులను పంపివేసి క్రీస్తు శిష్యులు భోజనానికి కూర్చున్నారు. మరి మతాధికారులు ఆ సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు మతాధికారులు
గమనించినారు. హృదయం యొక్క వ్యాధిని, హృదయంలో ఉన్న రోగాన్ని, హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను చూసుకోలేని అంధత్వములో వీరు ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. యేసుప్రభుతో అంటా ఉన్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు అని అడుగుతా ఉన్నారు. అప్పుడప్పుడు మనం కూడా అంటా ఉంటాం, పెద్దల మాట పెరుగన్నము ఏదో సద్ది మూట అని. అదేమో గాని ఇక్కడ చెప్పబడిన ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న ఆ ముగ్గురిలో ఒకడైన పేతురు తన పత్రికలో కూడా ప్రస్తావిస్తూ వచ్చినాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్ధన కంటే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అమూల్యమైనదని, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము శ్రేష్టమైనదని ఆయన ప్రస్తావిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ఎంత మనోహరమైనదో, ఎంత గంభీరమైనదో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి నామము, సన్నిధి, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసము చాలా గొప్పవి అని పేతురు తన పత్రికలో రాయట మనము గమనించవచ్చు. పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి, దేవుని వాక్యం మందు ఆసక్తిని కలిగి మరి జీవించమని ఆయన కోరుతూ ఉన్నాడు. అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము శుద్ధులమవుతామని, పరలోక రాజ్యము పరిశుద్ధులు ఉన్నటువంటి స్థలానికి చేరుకుంటామని మరి దేవుని వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము పరిశుద్ధులమై మన ప్రవర్తనలో పశ్చాత్తాపము, మార్పును మనం చూస్తామని, అంతేగాని పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తన వల్ల, దానాల వల్ల, ధర్మాల వల్ల, శాస్త్రాల వల్ల, శాస్త్రోక్తుల వల్ల, కర్మకాండల వల్ల దేవుని రాజ్యము చేరుకోలేమని సుస్పష్టముగా మనకిక్కడ వివరింపబడతా ఉంది. విధేయులగు వారిని దేవుని రాజ్యపు గుమ్మములో ప్రవేశించే ఆధిక్యతలోనికి యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహము చూపుతూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలముల యందు, ఆ పూర్వపు అజ్ఞాన దశలో మరి దేవుడు మన విషయమై ఎంతో చింతించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువును అక్షయమును నిర్మలమును వాడబారని యేసుక్రీస్తు ప్రభువును మనకు ఆయన చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల ఆనందమును, దేవుని కృపను, రక్షణార్థమైన దేవుని బలిష్టమైన ఆత్మ సంబంధమైన ముఖ్యమైన ఏర్పరచబడిన ప్రభువులోకి మనం రావాలని కోరుతూ ఉన్నాడు. పరిశ్రయులు, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు గడుక్కొని మరి చేతులు కడగండి, కాళ్ళు చేతులు మరి ముఖము కడగండి వారు భోజనము చేయరు. వారు సంత నుండి వచ్చినప్పుడు కానీ, బయట నుండి వచ్చినప్పుడు కానీ, స్నానం చేస్తే కానీ భోజనము చేయరు. ఇత్తడి పాత్రలలో నీళ్లు పోసి కడగడం అనేది వారికి ఉన్న ఆచారము. మార్క్స్ వార్త 7వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ మానవ కల్పితాలు. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ ఆ ఆచారముతో
ఆ ఆచారమే దేవుడు అని అనుకోవడం మనల్ని మనం మోసపుచ్చుకోవడం అనే వాక్యపు సత్యాన్ని మనము హృదయం అనే సంచిలో వేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. హృదయపు సంచిలో దాచుకున్నప్పుడే దాని యొక్క విలువ, రమ్యత రానున్న దినాలలో మనకు అర్థమవుతుంది. ఆచారాలు మనిషిని బంధిస్తాయి. ఆచారాలలో ఇరుక్కుపోవడం వల్ల బయటికి రావడం కష్టం. అలాంటి ఆచారంలోనే సౌలు జీవిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచిన వారిని బాధ పెడుతూ ఉన్నప్పుడు, దేవుడే తన కుమారుని ద్వారా ఆయన్ను దర్శించాల్సి వచ్చింది. పౌలుకు దేవుడు ప్రత్యక్షమైనాడు. పౌలును దేవుడు దర్శించినాడు. పౌలుతో దేవుడు మాట్లాడినాడు. కాబట్టి నాతో కూడా మాట్లాడితేనే, నాకు కూడా కనిపిస్తేనే, నాకు కూడా దేవుని స్వరం వినిపిస్తేనే అనడం ఎంత మాత్రమో సమంజసం కాదు. మరి గమనించండి, దేవుడు అలా దర్శించినప్పుడు సౌలు పౌలులాగా మారినాడు. దేవుని కొరకు హతసాక్ష్య సంబంధమైన పరిచర్య చేయడానికి పూనుకున్నాడు. దేవుని కొరకు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి తన చేతుల కష్టం మీద ఆధారపడుతూ వచ్చినాడు. మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అనే విధులకు మనము లోబడటం వల్ల దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచిన వారం అవుతాం. అవి దేహ శిక్ష విషయంలో జ్ఞానరూపకముగా ఎంచబడుతున్నాయి గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రమునో ఎన్నదగినటువంటివిగా కనిపించడం లేదు. ఆచారాలు మనిషి అహాన్ని సంతృప్తి పరిచేవిగా ఉంటున్నాయి గాని హృదయ శుద్ధిని, శరీర కోరికలను నిగ్రహించుకునే విషయంలో ఏమాత్రము అవి ప్రయోజనకరముగా లేవు. ఈ విషయాలను గురించే యేసుక్రీస్తు ప్రభువు మతాధికారుల మధ్యలో ఒక సంభాషణ ఆరంభించబడింది. మతాధికారులు అంటున్నారు, నీ శిష్యులు, మన యూదులు అనడం లేదు, నీ శిష్యులు, యేసుప్రభుతో ఉన్నవారు యూదులే, నీ శిష్యులు అంటా ఉన్నారు. పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు. ఎందుకు? సర్వశక్తుడు, నిత్యుడు, యుగాయుగాలు ఉన్న దేవుడు, భూమి రవ్వంతైను లేనప్పటి నుండి ఉన్న దేవుడు, భూమికి పునాది వేసిన దేవుడు, ఆ భూమిలో దేవుని సృష్టిని, దేవుని హస్త నైపుణ్యాన్ని, దేవుని జ్ఞాన సంపన్నతను చూచి ఆనందించి దేవుని స్తుతించుట కొరకై ప్రవేశపెట్టబడిన మనము దేవుణ్ణి ప్రశ్నించుటకు ఎంత మాత్రము తగిన వారము కాదు. 3-4 వచనాలు. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఏంటి ఆ ఆజ్ఞ? మేము గిన్నెలు గడుక్కోవడంలో, చేతులు గడుక్కోవడంలోనే ఇంత శ్రద్ధాభక్తులు గనపరుస్తూ ఉంటే దేవుని ఆజ్ఞను ఎందుకు మేము అతిక్రమిస్తామన్న విధానంలో వారు ఉండగా యేసు ప్రభు అంటూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రులను గనపరచమని, తండ్రినైనను తల్లినైనను దూషించవద్దని, అట్ట దూషించడం వల్ల మరణము పొందుతారని దేవుడు సెలవిచ్చినాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దైవార్పితమని చెప్పినేడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెబుతూ ఉన్నారు. నిజమే, నేటి దినాల్లో కూడా తల్లిదండ్రి పేరుని చెప్పుకోవడానికి, వారి ఇంటి పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు.
అలా చెప్పుకుంటే దేవుని సంబంధులము కాదు అని వారు తలంచుతూ ఉన్నారు. మరి తల్లిదండ్రికి పుట్టకుండా, తల్లిదండ్రి ప్రమేయం లేకుండా ఈ భూమి మీదకి రావడం, ఏ దేవుని మెప్పు కోసం నీవు ప్రయత్నం చేస్తున్నావో ఆ దేవుడు కూడా ఇష్టపడు. దేవుడు ఒక్కడే, ఆయనే నరులకును దేవునికి నీ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ ప్రభువే అంటా ఉన్నాడు, తల్లిని తండ్రిని గణపరచాలి, వారిని మరి దేవుణ్ణి బట్టి మనము లోబడి ఉండాలి. వారి మాటలను అతిక్రమించడం పాపము, అపవిత్రత, అసహ్యత. అటు వారు దేవుని రాజ్యమునకు పాత్రులు గారు, వారు నిశ్చయముగా మరణ శిక్షకు పాత్రులు. మీరైతే మేము దేవార్పితమని చెప్పుకుంటా ఉన్నారు. మీరు దేవార్పితము కాక మునుపు ఓ తల్లికి ఓ తండ్రికి బిడ్డలన్న వాస్తవ సత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఓ తల్లిని తండ్రిని మీరు నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆ తీరని పాపభారము చేత, మానవుని యొక్క పాపభారము చేత బాధింపబడుతూ ఉన్నప్పుడు తల్లి అయిన మరియను చూచి ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహానుకు మరి మరియను అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అన్ని విషయాలలో బహు జాగ్రత్తగాను శ్రద్ధ భక్తి కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన దేవుడు గనక అన్ని విషయాలను నెరవేర్చగలిగినాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ధర్మశాస్త్రములోని కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అవంటే, దేవుని ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిని తండ్రిని మనం సన్మానించడం లేదు, సన్మానిస్తున్నామనే భ్రమలో మనము ఉండిపోతూ ఉన్నాం. నిజానికి మనము పుట్టినప్పుడు ఆ తల్లి తండ్రి మరి ఎంతగా మురిసిపోయినారో, ఎంతగా మన విషయమై మరి ఆనందించినారో, వారి వృద్ధాప్యముకు వచ్చినప్పుడు వారి విషయమై మనము ఆనందించలేక మరి సనుగుతూ ఉన్నాం. లోపల వారి విషయమై అభ్యంతరాన్ని కలిగి ఉన్నాం. అందుకే దీర్ఘాయుషమంతులముగా మనము ఉండలేకపోతూ ఉన్నాం. లేవియాకాండం 19:3లో మీలో ప్రతివాడు తన తల్లిని తండ్రికి భయపడవలెను. నిజంగా ఈ మాట మరి మనము ఆలోచన చేయాలి. ఎంతమంది మీ తల్లిదండ్రికి భయపడుతూ ఉన్నాం? సమయానికి తల్లిదండ్రి దగ్గరికి మనము చేరుకుంటున్నాం? తల్లిదండ్రి చెప్పినటువంటిది ఎంతమంది చేస్తూ ఉన్నాం? తల్లిదండ్రి యొక్క మరి ఆశను, ఆలోచనను మనము నిరర్థకం చేసే వారంగా ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 27:16లో తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. ఇప్పటికి మనం 3 విషయాలు చూసినాం తల్లిదండ్రి విషయంలో. మొదట సన్మానించాలి, సన్మానించుట ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. రెండవదిగా తల్లిదండ్రికి భయపడాలి, లోబడాలి, తద్వారా దేవునికి మహిమ అని. మూడో సందర్భం ఏంటి అంటే, నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులం అవుతాం. బహుశా ఈ జీవిత కాలములో మరి తల్లిదండ్రికి లోబడక, మరి వారికి భయపడక జీవించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేటి నుండి అయినా సరిదిద్దుకొని వారిని సన్మానించే వారముగా, వారి తల్లిదండ్రికి భయపడు వారముగా, వారిని వారి లక్ష్య పెట్టేటటువంటి వారముగా ఉండాలని, దేవుని ఆశీర్వాదపు మరి కుడివైపున ఉన్నటువంటి జీవితాన్ని జీవించాలనే ప్రభువు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పారంపర్యాచారము దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాయి అంటూ ఉన్నాడు. మహాజ్ఞాని గదా 23వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనంలో, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలనని రాస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 21లో ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని
వెనకయుండి వారు అతనిని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, ఊరి పెద్దలతో ఆ విషయము చెప్పిన ఎడల, ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని, చూడండి ఇది ఎంత బాగుందో, ఇలా జరిగితే రానున్న తరాలలో వారైనా తల్లి తండ్రి యొక్క విలువను, తల్లి తండ్రి యొక్క ప్రాముఖ్యతను, తల్లి తండ్రికి దేవుడు ఇచ్చినటువంటి స్థానాన్ని గుర్తెరుగుతారు కదా. వినడం లేదు, లోపడడం లేదు, తిరగబడుతూ ఉన్నారు, మాటకు మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి దేవుని శిక్ష మరి రాళ్లతో మరి కొట్టబడే ఆ పరిస్థితి నుండి విడుదల పొందుట కొరకే, విడిపించుట కొరకే, ఆ అజ్ఞాన అంధకారము నుండి సంరక్షించబడుట కొరకే ప్రభువైన యేసు క్రీస్తు చెంత చేరుకోవాల్సిందిగా, యేసు చెంత చేరడం మరి నిత్య ఆనందమునకు, గొప్ప సంతోషానికి కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలలో ఈ సంగతులే ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రములోని విషయాలన్నీ ఎరిగిన వారై ఉండి, యేసు ప్రభువే ధర్మశాస్త్రము, దాన్ని రద్దు చేయుట కొరకే ఆయన వచ్చినాడు. యేసు ప్రభువే మరణ శాసనము, ఆయనే దాన్ని కొట్టివేయడానికి వచ్చినాడు. కాబట్టి ఆయనకు తెలియనట్లు ఇవన్నీ చెప్తా ఉన్నారు అయ్యలు. ధర్మశాస్త్రంలోని విషయాలన్నీ ఎరిగిన వారై ఉండి, మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల, అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని మీరు చెబుతున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. తల్లిదండ్రులను ఇంట పెట్టుకొనినప్పుడు అయ్యో ఖర్చు ఎంత అంటా ఉన్నారు. దేవార్పితం అంటే దేవునికి దానము, కోర్బా అని చెప్పబడిన ఎడల వారిని పోషించనక్కరలేదు. ఆ ఖర్చుకు సంబంధించిన డబ్బును దేవాలయంలో జమ చేయాలి. ఇది ధర్మశాస్త్రములో తల్లిదండ్రుల విషయమై, కుమారులు వ్యవహరించే పద్ధతి విషయమై పరిశ్రయులు రాసుకున్న వ్యాఖ్యానం ఇది. దేవుడిచ్చిన ఆజ్ఞకు కల్పితాన్ని వారు జోడించుకున్నారు. ఎంత చిత్ర భాష్యమో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి భాష్యములు, ఇలాంటి కల్పితాలు మనకు అనుదినం అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ చివరి మాట మీకు అర్థమైంది అనుకుంటాను. కల్పితాలు ఎలా ఉంటాయంటే భయపెట్టేవిగా ఉంటాయి. నిజాలు ఎప్పుడు మనల్ని ఆదరిస్తాయి, వాస్తవాలు ఎప్పుడు మనల్ని నిలవబెట్టుతాయి. కల్పితాలు ఎప్పుడు మనల్ని భయంతో కృంగదీస్తాయి, మనల్ని ఖర్చులోనికి నడిపిస్తాయి. నిజాలు వాస్తవాలు ఎప్పుడు ఉచితముగాను, తేటగాను, సరళముగాను, సమాధానముగాను కనిపిస్తాయి. కల్పితాలు ఎప్పుడు కూడా భారముగాను, బరువుగాను, సంకటముగాను, కలవరముతో కనిపిస్తూ ఉంటాయి. డబ్బుతో మనుషులను వశపరుచుకోవడం ఒక ఎత్తు, ఇది సాధారణమైనటువంటిది. డబ్బుతో దేవుని ఆజ్ఞలను లేదా ఆత్మ సంబంధమైన విషయాలను సరిచేయటం మరొక ఎత్తు, అది అసాధారణమైనది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2:25 వచనంలో, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. ఏలీ తన కుమారులతో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. ఏలీ తన కుమారులతో ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును జనుల చేత అతిక్రమింపజేయు వారు పరిస్థితి బహు భయంకరము అని ఆ కింది వచనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ఓప్ని, ఫినెహాసులు
దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని ఇంటిలో, దేవుని సహవాసములో ఎంత మరి వారు ఎంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినారో దేవుని వాక్యము వ్యాఖ్యానము మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని మాటలు నిరర్థకం కాదు. పరిశ్రయుల మాటలు దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఏ ధర్మాలు, దానాలు, శాస్త్రాలు, శాస్త్రోక్తులు, కర్మలు, కాండలు, ఆచారాలు, వ్యవహారాలు ఏం చేస్తున్నాయంటే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాయి. దేవుని సన్నిధిని భ్రమలోనికి నెట్టివేస్తున్నాయి. దేవుని మహిమను వ్యర్థమైన దానికి ఆపాదిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభు కోపముతో ఏమంటున్నాడంటే 7, 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. వేషధారులారా, అక్కడ ఐఫోన్ వేసినారు, ఇంకా ఏదో ప్రభు చెప్పానై ఉన్నాడు. ఆ మొదటి పదమే మనల్ని నిలువునా దహించు అగ్నివలే కనిపిస్తూ ఉంది. వేషధారులారా, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని హృదయము నాకు దూరంగా ఉంది. నేను పాపం చేసినానంటున్నారు గాని పాపాన్ని విడిచిపెట్టడానికి మనసు రావడం లేదు. పశ్చాత్తాపడుతున్నారు గాని పశ్చాత్తాపానికి తగిన ఫలము అనుభవించుటకు నా యొద్దకు మీరు రావడం లేదు అంటున్నాడు. నాకు దూరముగా మీ హృదయాలున్నాయి, మీ పెదవులు నాకు సమీపంగా ఉన్నాయి, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మీ పెదవులు భౌతిక సంబంధమైన వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నాయి, మీ హృదయాలు ఆత్మ సంబంధమైన విషయాలలో వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నాయి అంటున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన మార్గాలు, మనుషులు కల్పించిన ఉపదేశాలను బోధిస్తూ వాటినే ఆరాధిస్తూ అవే జీవితం అనుకొని మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. ఈ మాట ప్రవక్త నోట దేవుడు ఉంచినాడు. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. నా ఎడల భయభక్తులు లేనివారుగా నేను విధించిన కట్టడను, ఆజ్ఞను అతిక్రమించి ఘోరమైన మోసకరమైన వ్యాధితో మరి వారు ఫలాన్ని అనుభవిస్తున్నారని దేవుడు ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం పాటించకపోవడం, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయటమే అపవిత్రత. మనుషుల పారంపర్యాచారాలను మీరుట అపవిత్రత కాదు. మనుషుల పారంపర్యాచారాలు, దేవోపదేశాలు బోధించుట అపవిత్రత. దేవుని వాక్యానికి లోబడి గైకొను వాడే దేవుణ్ణి నిజముగా ఆరాధించువాడు. దేవుని వాక్యానికి లోబడని వాడు వేషధారి. దేవుని వాక్యమును నిరాకరించి తృణీకరించేవాడే అపవిత్రుడు. దేవునిని పెదవులతో ఆరాధించువాడు, హృదయముతో సత్యముగా ఆరాధింపని వాడు అపవిత్రుడు. యోహాను సువార్త 4:24 దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు అట్టివారు కావాలనని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందరూ దేవుళ్ళు కారు, అందరూ కల్పితాలే. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నేనే దేవుడను, నేను కాక వేరొక దేవుడు లేడు, భూదిగంత నివాసులారా ఆలోచన చేయండి అంటా ఉన్నాడు. అంతేగాని కఠినముగా లాక్కొని వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి, సత్యవంతుడైన ప్రభువును, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి మనం ఇష్టపడాలి. అన్నీ భూమి మీద ఉన్నవన్నీ తినేవే కదా అని
మనం ఏనాడు ఎప్పుడూ అనుకోము కదా. మరి ఏవి తినదగినవో, ఏవి మరి రుచికరమైనవో, ఏవి మరి ఆరోగ్యకరమైనవో మనం విచారించి, చూచి, తాకి, స్పర్శించి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. మరి అందరూ దేవుళ్ళే అని ఎలా చెప్పగలుగుతున్నావు? చూడండి, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారం విషయంలోనే ఆరోగ్యకరమైనదని, అది మరి మంచిదని, అది తినదగినదని, అది ఆహార సంబంధమైనదని నీకు తెలియజేసిన వాడు దేవుడే. మరి ఆ దేవుణ్ణి నీవు పక్కన పెట్టేసి అందరూ దేవుళ్ళే అంటూ ఉన్నావు. మరి లోహాలన్నీ కూడా బంగారులాగా విలువైనవి కావు కదా. బంగారు మాత్రమే మెడకేసుకుంటూ ఉన్నావు, చేతికి ఉంగరంగా ధరిస్తూ ఉన్నావు, దానిలో ఒక వజ్రాన్ని ఉంచుతా ఉన్నావు. ఏ రాయో, ఏ రప్పో, ఏ మట్టో, మశానమో కరిగించి ఒక ఆభరణంగా తయారు చేసి మెడలో వేసుకోవచ్చు కదా. ఎందుకు వేసుకోవడం లేదు? ఇనప కడ్డీలు మస్తుగా ఉన్నాయి కదా, మెడలో ఎందుకు వేసుకోవడం లేదు? కాబట్టి అందరూ కాదు, ఒక్కడే దేవుడు, మిగతావన్నీ కూడా కల్పితం. వాస్తవమైన సత్యాన్ని తెలుసుకోవడానికి నీవు నీ ఆత్మతో అన్వేషణ యుద్ధాన్ని ఆరంభిస్తే అతి తక్కువ కాలములోనే నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటావు. సత్యమైన మార్గములో తప్పిపోకుండా దేవుని ఉపదేశములో చక్కగా భద్రంగా దేవుని రాజ్యాన్ని చేరుకుంటావు. 10వ వచనంలో హృదయము నుండి బయటకు వచ్చినవియే మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి అంటూ ఉన్నాడు. చేతులు కడుక్కొని తినడం వల్ల అపవిత్రత తినడం వల్ల పవిత్రత రాదు. చేతులు కడుక్కోకుండా తినడం వల్ల అపవిత్రత కలగదు. అయితే మనుషుని హృదయములో నుండి వచ్చేదే మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. 10వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ మాట మనకు తెలుస్తుంది. 10వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం, హృదయము నుండి బయటకు వచ్చినవియే మనుషుణ్ణి అపవిత్రపరచును. దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే మనిషి అపవిత్రతలోనికి నడిపిస్తా ఉంది. అపవిత్రతను గూర్చిన అనేక మూలాధారాలు, మూల వాక్యాలు మనకు పరిశుద్ధ గ్రంథములో విస్తారముగా కనిపిస్తాయి. 10వ వచనములో జన సమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుషుణ్ణి అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుషుణ్ణి అపవిత్రపరచునని వారితో చెప్పెను. యేసు ప్రభు పరిశుద్ధత, అపవిత్రత, పవిత్రత, అపవిత్రతను గురించి చాలా వివరంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు. మనుషుని వెలపట నుండి లోపలకు పోయి వారిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు అంటా ఉన్నాడు. కానీ లోపల నుండి బయటకు వెళ్ళునవియే మనుషుణ్ణి అపవిత్రం చేస్తున్నాయి అంటున్నాడు. ఆయన జన సమూహములను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు అడిగి వివరంగా తెలుసుకుంటూ ఉన్నారు. పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అంటా ఉన్నారు. ప్రభు, పరలోకమందున్న నా తండ్రి, నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపుతున్నారు. గుడ్డివాడు గుడివానికి త్రోవ చూపినడలా వారిద్దరూ గుంటలో పడిపోతారు కదా అని యేసుక్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? పొలము, లోకాన్ని, మంచి విత్తనాలు, మరి గోధుమలు పరలోక రాజ్య సంబంధులుగా, తండ్రి అయిన దేవుడు వ్యవసాయకునిగా, ఆయన నాటిన మొక్కలే నూరంతలుగా
60 30 ఫలిస్తూ ఉన్నాయి. దేవుడు నాటితే అన్ని 100 ఫలించాలి కదా, 60 30 అని ఆలోచన చేస్తున్నారు కదా. అవును, దేవుడు నాటితే అన్ని 100 ఫలించాలి, ఫలిస్తాయి. అయితే దినములు గడిచే కొలది ఈ 100 ఫలించాల్సిన ఈ శ్రేష్టమైనటువంటివి ఏం చేస్తున్నాయంటే పక్కకు వేరే వాటికి కల్పితాల వైపు, భ్రమల వైపు మరి తొంగి చూసినాయి. అందువల్ల 60 30 అవి మారిపోయినాయి. దుష్టుడు దేవుడు నాటిన మొక్కలు కాదు, వాణ్ణి విత్తినవాడు ఆయన కానే కాదు. దుష్టుడు దుష్టుని సంబంధులను, గురుగులను విత్తినాడు. యుగ సమాప్తి వరకు 2 కలిసి ఎదుగుతూ ఉన్నాయి. గోధుమలు, గురుగులు కోతకాలమున అంటే యుగ సమాప్తిలో గురుగులను పెళ్లగించి వాటిని కాల్చివేస్తారు, అంటే నరకములో. గోధుమలు పరలోకములో అంటే కొట్టులో చేర్చబడతాయి. గోధుమలు, గురుగుల ఉపమానము నుండి ప్రభువు ఆ సత్యాన్ని తన శిష్యులకు తెలియజేస్తా వచ్చినాడు. పరిసయ్యులు గుడ్డివారు, ధనాపేక్ష గలవారు, పరిత్యాగ పత్రికలను వెనకాడని వారు, మానవు కల్పించిన పద్ధతులు, వారే ఈ పద్ధతులను కల్పించి అవి దేవోపదేశాలు అని, దేవుని మాటలని, దేవుడు చెప్పినాడని బోధిస్తారు. వారి పూర్తి బాహ్య అంతరంగ స్వభావమును ప్రభువైన యేసు తెలుసుకున్నాడు. మనము మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆ సత్యాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. దేవుని వాక్యానికి లోబడని వారు గుడ్డివారు. ధనాపేక్ష కూడా మనిషిని ఏం చేస్తుందంటే గుడ్డివాణ్ణి చేస్తుంది. డబ్బు ఎంతవరకైనా, ఏ పని చేయడానికైనా మనిషిని ధైర్యపరుస్తుంది, నడిపిస్తుంది. డబ్బు కొరకు తల్లిని చంపిన పిల్లలున్నారు, భర్తను చంపిన భార్య ఉన్నాడు, భార్యను చంపిన భర్త ఉంది, పిల్లలను చంపిన తల్లులున్నారు, తల్లులను చంపిన పిల్లలున్నారు, తండ్రిని చంపిన పిల్లలున్నారు, తండ్రి చంపిన పిల్లలున్నారు. కనుక డబ్బు మనిషిని గుడ్డితనంలోనికి నెట్టివేస్తుంది, ఏమైనా చేయిస్తుంది. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మీ కంటిలో దూలం ఉంది, ఎదుటివాని కంటిలో మీరు నలుసును స్పష్టంగా చూస్తా ఉన్నారు. చిన్నవాటిని స్పష్టంగా చూస్తున్నారు, కానీ మీ హృదయంలో ఉన్న ఆ పెద్ద డ్యామ్ అభ్యంతరాన్ని, ఆ దూలాన్ని మీరు చూడడం లేదు. చూడండి, వారు గుడ్డివారే, నిజంగా దేవుని మార్గాన్ని సరిగా ఎరగని వారుగా ఉన్నారు. ఇదే గుడ్డితనం అంటే. కళ్ళున్నాయి, మేమెక్కడ గుడ్డి వాళ్ళు అనుకుంటున్నారా? దేవుని మార్గాన్ని తెలుసుకోకపోవడం, యేసు క్రీస్తు ప్రభువులోని సత్యాన్ని గ్రహించలేకపోవడం, యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన మరి సాహిత్యం కానీ, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన బోధ కానీ సహించకపోవడమే గుడ్డితనము. దైవాజ్ఞలను పాటించని వారు గుడ్డివారే. అసలేమీ తెలియని వారికి మార్గాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దైవ జ్ఞానము లేనివాడు గుడ్డివాడు, దైవ జ్ఞానము కలిగి అంతరంగములో మరి పరిశుద్ధత లేనివాడు గుడ్డివాడే. ధనాపేక్షతో, అజితేంద్రియంత్వముతో నిండినవాడు గుడ్డివాడే. వారు మరి ఒక్కరికి మార్గము చూపగల సామర్థ్యము లేనటువంటి వారు. అంచేత ఇరువురు కూడా గుంటలో అనగా నరకములో పడిపోయేటటువంటి వారు. క్రీస్తు సంఘము మరి ఆ సంఘం విషయమై ప్రభు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యములను చూచి మరి చూడనట్లుగా, మరి గ్రహించనట్లుగా, అంగీకారము లేని వారుగా జీవించేవారు గుడ్డివారు అని యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం
9వ వచనములో ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చినాడు. అద్భుతాలు చూసినారు, ఆశ్చర్యక్రియలు చూసినారు, సూచక్రియలు చూసినారు. అయినా కూడా వారు ప్రభువును అంగీకరించడం లేదు. అయినప్పటికీ వారు ప్రభువును సేవించడానికి ఇష్టపడడం లేదు. నోట నుండి మనుషుణ్ణి అపవిత్ర పరుస్తుంది గాని నోటిలోనికి వెళ్ళేది మనుషుణ్ణి అపవిత్రపరచదు, నోటి నుండి బయటికి వచ్చేదే మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మీరును ఎంత అవివేకులై ఉన్నారా అని శిష్యులతో అంటా ఉన్నాడు. వెలపట నుండి నోటిలోనికి పోవునదంతయు ఆహారము, నీరు వాని కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడుతుంది. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే అది ఉండిపోతుంది. వెలపటి నుండి ఆహారము కడుపులో పడి జీర్ణమై శరీరానికి బలమిస్తుంది. మిగిలిన పిప్పి మలం వలె బహిర్భూమిలో విడవబడుతుంది అంటా ఉన్నాడు. అది భోజన పదార్థాలన్నిటినీ పవిత్రపరుచును అని చెప్తా ఉన్నాడు కదా. నోట నుండి బయటకు వచ్చున్నవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని ఏం చేస్తున్నాయంటే కకావికం చేస్తూ ఉన్నాయి, హననం చేస్తూ ఉన్నాయి, అపవిత్రపరుస్తున్నాయి అని మీరు గ్రహించలేకపోతున్నారా అని శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, కామ వికారము, మత్సరము, అహంభావము, అవివేకము హృదయంలో నుండే వచ్చేవి. ఇవే మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి. కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయట మనుషుణ్ణి అపవిత్రపరచదు అని యేసు ప్రభు మరి చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటివంటే శరీరానుసారం చేసేటటువంటి పని. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఆత్మ సంబంధమైనది, శరీరానుసారమైనది కాదు. శరీర కార్యాలతో హృదయము శుద్ధీకరింపబడదు. శరీర పద్ధతులతో హృదయము నిండిపోదు. నోట నుండి వానికి సంబంధించిన మరి మాటలు బయటకు వచ్చుట ద్వారా హృదయం నిండిపోదు. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మరి వస్త్రధారణ పైన మక్కువ చూపడం, మరి వాటి నాణ్యత, మన్నిక, ఖరీదు మాట్లాడడం, ధనం దాచుకోవడం, ఇష్టం కలిగిన వాడు దానిని విధి విధానాలను చెప్పడం, ఇవన్నీ కూడా మరి దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్ళవని ప్రభువే చెప్పినాడు. వంటైనా దొరుకుతుందేమో కానీ ధనాపేక్ష కలిగినటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అని చెప్తా ఉన్నాడు కదా. తూరు సిదోను ప్రాంతాలను కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కపెర్నహూము నుండి తూరు సిదోన్ల ప్రాంతాలు శిష్యులతో కలిసి బయలుదేరినాడు. తూరు సిదోన్లు అంటే సిరియాకు చెందినటువంటి ప్రాంతాలు లేదా పట్టణాలు. అవి గలిలయ సముద్రానికి తూర్పు వైపున ఉన్నాయి. దెకపోలి అంటే 10 కదా. ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినారు. అక్కడ కూడా ఈ విషయాలే ఆయన అక్కడ ఉన్నటువంటి రోగులను బాగు చేస్తూ వచ్చినాడు. వారికి ఉన్న అపవిత్ర ఆత్మను వెళ్లగొడుతూ వచ్చినాడు. వారు దేవుని వైపు రావడానికి యేసు ప్రభు మార్గంగా కనిపిస్తా ఉన్నాడు. నెబుకద్నెజరు మరి బెల్షాసరు వీళ్ళంతా కూడా ఏం చెప్తా వచ్చినారు అంటే దేవుని మహాత్మ్యమును గురించి ఆ పారసీక రాజులు, ఆ అన్యులు మరి దేవుని దయాపూర్వక సంకల్పాన్ని బట్టి కొనియాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చినారు. సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమందు వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములందుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు. పరమందును భూమి యందును సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడై ఉన్నాడు. తెలుసుకున్నారా ఈ మాట? మరి దేవుణ్ణి స్తుతించిన ఓ అన్య రాజులు, దేవుని మహాత్మ్యం ఎరిగిన పారసీక రాజులు చెప్తా ఉన్నారు, దేవా అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరని కీర్తనకారుడు రాస్తాడు. ఇక దానియేలు దేవుడు జీవము గల దేవుడు. దానియేలు దేవుడు సకల ప్రభుత్వముల యందు
స్తుతింపబడే దేవుడు. దానియేలు దేవునికి మనం భయపడుచు ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. దానియేలు దేవుడు యుగాయుగములు ఉన్నటువంటి దేవుడు. దానియేలుని పేరు పెట్టుకున్న వాళ్ళ దేవుడు కాదు. దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు గురించి చెప్తాడు. ప్రభు నామం ఘనపరచబడుటకు మరి యూదుల వలన గొప్ప కార్యాలు యూదా దేశమందే కాకుండా యూదేతర ప్రాంతాలలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తా వచ్చినాడు. యూదులనే కాదు, యూదులు కానటువంటి వారిని కూడా దేవుడు ప్రేమించినాడు. సకల జనులకు ఆయన ప్రభువై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. నరులందరూ ఆయన సృష్టే. అందరూ అంతటను రక్షణ పొంది దేవుని చిత్తం అనగా యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించుట, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట. చూడండి 15వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం కదా, ఒక కనాను స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడతా ఉంది, కేకలేస్తా. అందుకే ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. శిష్యులు ఆమెను వెనక్కి పంపిస్తా ఉన్నారు, వెంబడించవద్దంటా ఉన్నారు. ఆమెమో కేకలేస్తా ఉంది. మరి నశించిన గొర్రెదకే నేను పంపబడినానని ప్రభు అంటా ఉన్నాడు కదా. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా సహాయము చేయుము నాకని అడిగింది. యూదులే కాదు, ఆయన దగ్గరికి సకల దేశ సకల ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి విధానములో యేసు ప్రభు మార్గం ఏర్పాటు చేసినాడు. అందుకే ఆయన మరి కొన్ని మాటలు చెప్తా వచ్చినాడు. ఆమె ఒప్పుకుంది, ఆమె ఒప్పుకుంటా వచ్చింది. కుక్క అన్నాడు ప్రభు, నిజమే నేను అపవిత్రురాలనే, కుక్క అపవిత్రమైనది. కుక్కలను ప్రేమించి దాన్ని చూసేటటువంటి వారు నరకాగ్నికి పోతారని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అదే ప్రభు ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రభా నేను కుక్కనే అంటా ఉంది, అపవిత్రురాలనే అంటా ఉంది. కుక్కల వంటి అపవిత్రులు నిజమే విగ్రహారాధన చేస్తూ అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతూ ప్రకృతి సంబంధమైనటువంటి అన్యురాలు. స్త్రీ యొక్క కుమార్తె, కనాను స్త్రీ యొక్క కుమార్తె అపవిత్ర ఆత్మ చేత బంధించబడి బాధింపబడతా ఉంది. ఆమె ప్రభువును అర్థించడానికి వచ్చింది. దావీదు యూదుల రాజు, దావీదు వంశమందు పుట్టినాడు. మరి ఆ వంశపు వారు రాజ కుటుంబీకులు. దావీదు రాజ్యంలో యూదులే గాక అన్యులు కూడా ఉన్నారు కదా. వారి చేత వెట్టి పని చేయించినాడు. వారు కూడా దేవుని ప్రజలే, రాజులైపోయినారు, రాజ్యాలు పోయినాయి. చరిత్ర మాత్రం మిగిలింది. రాజవంశికుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి అంతం లేదు. యేసు ప్రభు రాజ్యములో ఉండే మరి ప్రజలంతా కూడా ప్రముఖులై సంతోషంగా ఉంటారు. మరి ఆ రాజ్యంలోనికి రావాలంటే మార్గం యేసు ప్రభువే. విశ్వాసం ఉంచడం వల్ల దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. విశ్వాసం ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4:21 విశ్వాసము ద్వారా బలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 విశ్వాసం వలన శక్తి పొందినారు. మత్తయి సువార్త 9:29 విశ్వాసము కోరినది అనుగ్రహించేదిగా కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే సత్యములోనికి, అంటే విధేయతలోనికి, పరిశుద్ధతలోనికి చేరుకోవడమే. కనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల మనకు మరి నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది అని చెప్పబడతా. వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తును గూర్చి వినడమే విశ్వాసంలోనికి నడిపిస్తుంది. ఎన్నో సాహిత్యాలు మనకు వినపడతాయి. అవన్నీ వింటే మనకు పరలోకం లేదు. భూదిగంత నివాసులారా, మరి రక్షణకు సాధనమైన వెలుగు అయిన ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచమని మనం కోరబడతా ఉన్నాం.
దేవుని వాక్యం అనే భోజనం, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుంది అన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, యువర్ రిక్వెస్ట్ ఇస్ గ్రాంటెడ్. ఆమె యొక్క విశ్వాసము ఘనపరచబడింది. యేసు క్రీస్తు ప్రభువులో కనాను స్త్రీ యొక్క విశ్వాసము ఘనపరచబడతా ఉంది. ఎంతగా అంటే, నీవు కోరినట్లే అవునుగాక. ఆ గడియలోనే, ఆ సమయములోనే, ఆ కాలములోనే ఆమె కుమార్తె స్వస్థపరచబడింది. దేవునికి ఘనత మహిమ. చూడండి, శతాధిపతి కనానీయురాలైన ఈ తల్లి ఆ శతాధిపతి ఈ కనాను స్త్రీ ఇద్దరు కూడా పట్టు వదలకుండా కోరుకున్నది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి వారు పొందుకున్నారు. వారు పొందినంత వరకు క్రీస్తును విడవలేదు, ఆయన వెంబడించినారు. శతాధిపతి అన్యుడే, కనాను స్త్రీ అన్యుడే. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను అర్హుడను కాను అని శతాధిపతి అన్నాడు. మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుపడతాడు. రోగము మరి బాగుపడాలంటే నీవు ఆజ్ఞాపించాలి, ప్రభువా నీ నోటితో గద్దించు అంటాడు. కనాను స్త్రీ మరి తమారు వలె పట్టుబట్టింది. ప్రభు చెప్పిన మాట వింది. ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు. ప్రభు మాటలో వాస్తవం. ఆమె నిరుత్సాహపరచలేదు. కావలసింది పొందే వరకు మరి కనాను స్త్రీ దేవుని ఎదుట మోకాళ్ళుని వేడుకుంటా వచ్చింది. క్రీస్తు దైవ శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన విశ్వసించు వారికి, మానక అడిగేటటువంటి వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మానక ఉదయం చేస్తే సాయంత్రానికి మర్చిపోతాం, సాయంత్రం చేసేది రేపటికి అస్సలు గుర్తుండదు, రేపు చేసేది మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలాంటి వారు ఎప్పటికీ పొందుకోలేరు. నీకు అది ఎంత అవసరమో దానిని దేవునితో చెప్పేటటువంటి విధానంలో దేవునికి తెలుస్తుంది. నీకు అది ఎంత అవసరమో, అది నీకెంత ప్రాముఖ్యమో, అది నీ కుటుంబానికి ఎంత అవసరమో, దానివల్ల నీకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో నీవు అడిగే దాంట్లో కనిపిస్తాయి. ప్రభువా నాకు అది ఇవ్వు ప్రభువా, జ్ఞాపకం చేసుకో, అయిపోయింది, ఆ రోజుకి అయిపోయాయి. మళ్ళా ఎప్పుడో సంవత్సరం, ఎప్పుడో క్రిస్మస్, వాచ్ నైట్ సర్వీసు, లేకపోతే ఈస్టర్ అప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం, సరే సరే. కాదు, అది కాదు. విశ్వాసం వలన హృదయాలు పవిత్రపరచబడతాయి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. విశ్వాసము వలన హృదయము శుద్ధీకరింపబడుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, విశ్వాసం వలన హృదయం శుద్ధీకరింపబడుతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం వలన బలము, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల శక్తి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం వలన కోరినది అనుగ్రహింపబడుతుంది. ప్రభువైన యేసు మాటలను నిరర్ధకము చేయకుండా విశ్వాసం ఉంచడము వలన దేవుని సత్యములోనికి, దేవుని వెలుగులోనికి మనము నడిపింపబడతాము. క్రీస్తుని హృదయములో ధరించుకున్న వారముగా ఉంటాము. ఇదే ప్రభు చెప్తున్నాడు. నిరర్థకము చేయకుండా మనము ప్రభువును వెంబడించే వారముగా ఉండాలని కోరబడుతా ఉన్నాం. చమత్కార కల్పనల వైపు మలచబడిన బంగారము, వెండి, రాతి విగ్రహాలను పూజించుచు వాటిని దైవత్వము, వాటికి ప్రాణ ప్రతిష్ఠ, దేవత్వాన్ని ఆరోపించి ఆ అజ్ఞాన కాలములలో
చూచి చూడనట్లుగా ఉన్న ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని, విడిచిపెట్టాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు, యేసు ప్రభువే ఆహ్వానిస్తా ఉన్నాడు. దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా సమాధాన సువార్త ఆయన ద్వారానే మనము ఉభయులం ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరు. కాబట్టి మీరిక మీద పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటి వారై ఉంటారు. ఇది దేవుని అనాదికాల సంకల్పమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవునితో సమాధానపడి దేవునికి సమీపముగా జీవించడమే దేవుని అభీష్టమని చెప్తా ఉంది. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం వలన శోధింప శక్యముగాని క్రీస్తు ఐశ్వర్యములో మనలని ప్రతిష్ఠించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికే దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఆ కృపనందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఆ కృప కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే, ఆ కృపను మనం దొరకబుచ్చుకున్నట్లయితే, ఆ కృపను మనం వెదికినట్లయితే, ఆ కృపలో మనం విచారించినట్లయితే, నా ప్రజలు కాని వారికి ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదునంట. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమైతే నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యములో మనమందరము సంపూర్ణంగా ప్రవేశించున్నట్లు క్రీస్తు రక్తము, క్రీస్తు మార్గము మన ఎదుట సిద్ధపరచబడి ఉంది. ఆయన యందు నమ్మిక ఉంచటము ద్వారా దేవుని దయాపూర్వక సంకల్పములోనికి దేవుని రాజ్య వారసులు అగునట్లు పునరుత్థానుడైన యేసునందు విశ్వాసం ఉంచడమే మనము చేయవలసినది. యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం వల్ల జీవితంలో మార్పు, రక్షణ, హృదయంలో పరిశుద్ధత, పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడతాం. దేవునికి ప్రియమైన రుచికరమైన నైవేద్యముగా మనము అర్పింపబడతాము. అట్టి అర్పణగా మనము చేయబడినట్లు ప్రభువుకు అప్పగించుకుందుముగాక.